హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది హోండా షైన్ బైక్. ఈ బైక్ వచ్చేసి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంది. ఈ బైక్ అనేది మనం ఒకే సెల్ఫ్ కొట్టిన తర్వాత బైక్ తొందరగా స్టార్టింగ్ కాదు. చౌకేసైనా స్టార్ట్ అవుతుంటుంది. ఒక్కసారి ఎక్కువ రేజ్ చేసినా కూడా బైక్ తొందర స్టార్ట్ కాదు. బైక్ బీటింగ్ మీద నిలబడదు. ఒక్కోసారి స్టార్టింగ్ అనేది పర్ఫెక్ట్గా కాదు. దీనికి ఉండేదే కార్బొరేటర్ ప్రాబ్లము. దీని కార్బొరేటర్ అనేది ఈరోజు చేంజ్ చేస్తున్నాం. ఇది పాత కార్బొరేటర్ హోండా షైన్ది, జెన్యున్గా దీనికి వచ్చేదే. దీని ప్రైస్ కావాలి, దీనిదే జెన్యున్దే కావాలంటే షోరూమ్ వచ్చేసి 7,000 చిల్లర ఉంది ఇప్పుడు ప్రజెంట్ రేట్ వచ్చేసి. దీంట్లోనే ఇంకోటి వేరే కార్బొరేటర్ వస్తుంది, స్పాక్ కార్బొరేటర్ స్మాల్ అనేది. మీరు ఇట్లో ఒకసారి చూపిస్తా ఆ వీడియో అనేది అంది. ప్రజెంట్ అయితే ఈ కార్బొరేటర్ చెక్ చేసుకోండి ఒకసారి. స్లైడ్ గీడ్ అంతా ఒకసారి చేంజ్ చేసి చూసినారు. ఇదే కొత్త కార్బొరేటరు, స్పాక్ కంపెనీది. ప్యాకింగ్ అయితే కరెక్టే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనకు దీంట్లోకి వచ్చేసి కార్బొరేటర్ ఉంటుంది. నెక్స్ట్ కేబుల్ కూడా కంపెనీ నుంచే వస్తుంది బాక్స్లోనే, ఎక్స్ట్రాటర్ కేబుల్. ఒక సైడ్ ఎక్స్ట్రాటర్ కేబుల్ ఉంది, ఆ కేబుల్ కూడా చూపిస్తాం మీకు. వన్ సైడ్ ఈరౌండ్ టైప్ ఉంటుంది, కింద వచ్చేసి కూడా సేమ్ ఈరౌండ్ కేబుల్ టైప్ ఉంటుంది, కానీ లెంత్ ఎక్కువ ఉంటుంది. దీనికనే వచ్చి ఉంటుంది కార్బొరేటర్కి తీసుకున్నప్పుడు ఆ కేబుల్ ఇస్తారు ఒకటి. ఇది వచ్చేసి కార్బొరేటర్ మనది, ఫుల్ ప్యాకింగ్ ఉంది. ఇదే కార్బొరేటరు. ఇది దాని సైజ్ కానీ చూసుకుంటే చిన్న సైజ్ కార్బొరేటరు, కానీ లైఫ్ ఉంటుంది. ఇది ఒకసారి వేసినామంటే పర్మనెంట్ లైఫ్ ఉంటుంది. ప్రైజ్ వచ్చేసి 3,000 చిల్లర అయితే ఇట్లా అవుతుంది ప్రజెంట్. ఇప్పుడు ఇది అప్ డౌన్ ఉంటుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేటింగ్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఒకే సెల్ఫ్కే స్టార్ట్ అవుతుంది బైక్. రేజింగ్ కానీ ఏం మిక్సింగ్ ప్రాబ్లం ఉండదు, స్టార్టింగ్ ప్రాబ్లం ఉండదు, జర్కింగ్ కంప్లైంట్ ఉండదు, పెట్టలేదు ఏమి ఉండదు. ఫుల్ టాప్ అండ్ టాప్ స్పీడ్ ఉంటుంది. ఇది పాత కార్బొరేటర్. ఇది 7,000 చిల్లర పడుతుంది, అంటే 7,000 చిల్లర వరకు పడుతుంది. అది తక్కువ బడ్జెట్లోనే పని అయిపోతుంది. స్పాక్ కార్బొరేటర్ కొత్తది.